హాయ్ ఎవ్రీవన్. ముందైతే నేను ఒక వీడియో పెట్టాను కదండీ! మేము కార్‌లో బయలుదేరామని. దాని కంటిన్యూషన్ అండి ఇది. రూమ్‌లో అయితే రోజు మర్నాడైతే ఫ్రెష్ అయిపోయామండి మేము. ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ అయితే చిన్న చిన్న టెంపుల్స్ అవి చూసుకొని ఈవినింగ్ అయితే అక్కడ మేము నెక్స్ట్ క్రూజ్ అని ఉంటుందనమాట. గంగా హారతి అది చూడ్డానికని చెప్పేసి గంగా నది దగ్గర. అది ఎక్కడానికని మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. అయితే ఇది మేము ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నామండి టికెట్స్. ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోతుందనమాట అది. సో, ఫాస్ట్‌గా అయితే మేము బయలుదేరి వెళ్తున్నామండి. అయితే దీనికైతే టికెట్స్ మనిషికైతే 700 తీసుకుంటారండి ఇక్కడ. 700 పర్ హెడ్ అనమాట. పిల్లలకి కూడా అంతే అండి రేటు, ఇంకా తక్కువైతే ఉండదు. సో, మేమైతే టికెట్స్ తీసుకుని హడావుడిగా బయలుదేరిపోయామండి. అక్కడ ఆటో అయితే ఎక్కాము. చూస్తున్నారు కదా ఆటో ఎలా ఉంటుందో. ఇదైతే సౌండ్ లేకుండా ఉంటుందండి ఆటోలు. బాగున్నాయి. పెట్రోల్తో నడిచే ఆటో కాదనమాట. సో, అదైతే ఎక్కేసాము. మేము ఎక్కేసి అక్కడైతే దిగాము. ఆటో ఎక్కేసి మనం దిగిన వెంటనే అయితే ఉండదండి ఏదైనాను. కొంచెం దూరం అయితే నడవాలి కంపల్సరీగాను. దాదాపు ఒక 1 కిలోమీటర్ అట్లా నడిచాము మేము. అంత తెలియలేదు మాకు నడుస్తుంటేను. సో, అయితే నడుచుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చెప్పారనమాట. అక్కడ గంగా నది దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది క్రూజ్ అని చెప్పారు. సో, అయితే మేము బయలుదేరి వెళ్తున్నామండి. పిల్లలైతే మధ్యలో వాటర్ బాటిల్స్ అవి అడిగితే అవైతే తీసుకున్నామండి మేము. ఎండ అయితే బాగానే ఉంది. దాహం కూడా బాగా వేస్తుందండి మాకు ఈవినింగ్ అయినా సరే. సరే అని చెప్పేసి తొందరగా టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే కొంచెం కూల్ వాటర్ బాటిల్ తీసుకుని, కూల్ వాటర్ బాటిల్స్ అయితే అసలు లెక్కలేదండి ఎన్ని తీసుకున్నాము. ఇక్కడంతా కూడా స్నాక్స్ అవి అమ్ముతున్నారండి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, స్నాక్స్ అన్నీ రకరకాలన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇంక మేము అదేం చూడలేదు. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ ఎక్కడుందో అని చెప్పేసి వెతుక్కున్నాం అనమాట. ఇక్కడంతా చూస్తూను వెతుకుతుంటే మొత్తానికి అదైతే కనిపించిందండి మాకు క్రూజ్ అయితేను. వెళ్తున్నాం అక్కడికి. కొద్దిసేపు అక్కడ ఆగి ఫోటోలు అవి తీసుకున్నాం అనమాట. బాగుందని లొకేషన్ అంతాను తీసుకుని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అక్కడంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈవినింగ్ టైం అయితే చాలామంది వస్తుంటారు కదా. చాలా చల్లగా ఉంది. చాలా బాగుందనమాట. బాగా మనకైతే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. బాగా కూడా మనకి టైం పాస్ అయిపోతుంది. చూస్తున్నారు కదా అన్నీను. స్నాక్స్ అవి కూడా అమ్ముతున్నారు రకరకాలవి అన్నీను. మేమైతే ఏం తీసుకోలేదు కానీ కొద్దిసేపు ఫోటోలు తీసుకున్నామండి. ఇంకా టైము ఉందని చెప్పేసి. అదే అండి మేము ఎక్కిది క్రూజ్ అనమాట. చూసుకుని ఎక్కేస్తున్నాము, వెళ్తున్నాము. స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ అవి దిగి వెళ్తున్నాం అనమాట. చాలా కూల్గా ఉందండి వాతావరణం అయితేను, చక్కగా ఉంది. ఇక్కడ ఎంతసేపు నుంచున్నా సరే మనకి చాలా బాగా అనిపిస్తుందండి. అసలు అలసటనే తెలియదు మనం నడిచినా సరేను. సో, అది ఎక్కడానికి అయితే మేము రెడీ అయిపోతున్నాం. స్టెప్స్ చూసారా అది ఎంత దూరంలో ఉందోను. కొద్దిసేపు అయితే మేము ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి అది తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా స్టెప్స్ అవి దిగి వెళ్తున్నామండి. బాగా హైట్ ఉన్నదేమో నాన్ ఏసీ అనమాట. పైన ఉన్నదేమో నాన్ ఏసీ, కిందైతే ఏమో ఏసీ అండి. ఇక్కడ చూసారా వాటర్ పైన ప్లాస్టిక్ ఏదో బ్లూ కలరు డబ్బా లాంటివి పెట్టారనమాట. పేర్చి దానిపైన నడవమన్నారు. కొంచెం స్పీడ్గా అయితే నడవద్దన్నారు. గట్టిగా అయితే రన్నింగ్ అది చేయొద్దని చెప్పారు. మాకైతే మెల్లిమెల్లిగా నడిచిన కొద్దిగా భయం అనిపించింది. ఎందుకంటే కొంచెం ఇలా షేక్ అవుతుందనమాట. అది కొద్దిగా భయం అనిపించింది నాకైతేను. మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామండి దానిపైకి. అయితే అక్కడ ఏసీకి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఒక 100 ఏమో ఎక్కువ ఉంది. మేమైతే పైన బాగుంటుంది కదా, పైన చూడొచ్చు అని చెప్పేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నామండి. మంచిగా చల్లటి గాలి అయితే వస్తుందండి గంగానది మించి చక్కగాను. ఇలా చైర్లు అయితే వేశారు. మాకు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చారండి వాళ్ళు ఫ్రీగాను. అంతే, ఇంకేం లేదు. ఏమైనా స్నాక్స్ అయినా టీ అయినా ఇస్తారేమో అనుకున్నారు కానీ వాళ్ళైతే ఏమి ఇవ్వలేదండి. సో, మేమైతే మన ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు అనమాట. మనకి ఎక్కడ వ్యూ బాగుందంటే అటు వెళ్ళి కూర్చోవచ్చు. అటైనా ఇటైనా మన ఇష్టం అనమాట. మేమైతే సెలెక్ట్ చేసుకుని కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఏమో స్టార్ట్ అయ్యింది. చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ చక్కగాను. అస్సలు నిజంగా మనం 700 ఇచ్చినా సరే చాలా తక్కువ అనిపించింది నాకైతేను. అన్నీ కూడా షిప్స్ అవి కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా, పడవ లాంటివి అవి కూడా వెళ్తున్నాయి బాగానేను. మాకు అన్నీ కనిపిస్తున్నాయి. హైట్ ఉన్నము నుంచి మేము హైట్లో బాగా ఉన్నము నుంచి బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే చక్కగా ఉందండి.
ఈవినింగ్ అయితే లైటింగ్ అది వేసారేమో చాలా బాగుందండి అసలు. ఇక్కడైతే ఒక చోట అయితే ఇక్కడ గంగా హారతి ఇస్తున్నారు. 2-3 చోట్ల అనుకుంటే ఇస్తారు గంగా హారతి, నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ చూసారా చిన్న చిన్న పడవల మీద ఎంత చక్కగా వెళ్తున్నారో జనాలందరూ కూడాను. ఆ పడవల మీద వెళ్తున్న అదొక అనుభూతి వస్తుంది మనకి. ఇలా పైకెక్కితే ఇదొక అనుభూతిలా అనిపిస్తుంది కదా. ఏదో టైటానిక్ షిప్ ఎక్కినంత ఫీలింగ్ అయిపోతున్నామండి మేమైతేను. అంత ఫీలింగ్ వచ్చింది మాకైతేను. చాలా బాగా అనిపించిందండి అంతాను. చుట్టుపక్కల ఘాట్స్ అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నారనమాట. ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. అనౌన్స్ చేస్తూ వస్తుందన్నమాట పైన మనకి రికార్డ్ లాగా. నేనైతే అవన్నీ మ్యూట్లో పెట్టేశానండి మళ్ళీ ఎందుకని చెప్పేసి. కొద్దిసేపు నేను లైవ్ కూడా పెట్టాను ఇక్కడ. లైవ్ పెట్టాను, కొంతమంది జాయిన్ అయ్యారు, చూసారు కూడాను. ఇది చూసారా ఎంత పెద్ద షిప్ ఉందోను. గంగానది చూసారా ఎంత బాగుందోను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతాను చక్కగాను. గంగానది మించి వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి. మంచి గాలి పైన అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు. బాగాను ఒక దాదాపు 1.5 అవర్ ఏమో స్పెండ్ చేసామండి మేము. ఇదిగో ఇంకో చోట అయితే గంగా హారతికి అందరూ రెడీ అయిపోయారు చూసారు. అన్ని పడవల్లో వచ్చి అక్కడ నుంచున్నారు. జనాలు చూసారు ఎలా ఉన్నారు, చిన్న చిన్న చీమల్లా అయితే ఉన్నారు. అంతాను రెడీ అయిపోతున్నారండి. కొద్దిసేపు ఉన్నాక ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట గంగా హారతి ఇక్కడ. అదంతా చూసుకుంటూ వెళ్తున్నామండి మేము. చాలా టైం అయితే పట్టింది, కానీ మనకి పట్టినా పర్వాలేదండి. టైం పట్టినా అవన్నీ చూడడం మిస్ అయిపోతాం కదా, మామూలుగా అయితే చూడలేము. దీంట్లో మూలంచి బాగా కనిపించేయండి అని నేను బాగా చూసాను అనమాట. నేను బాగా అనిపించింది మాకు. ఎంతసేపు అయినా సరే ఇంకా తిరగాలనిపించింది, కానీ దిగాలని అయితే అనిపించలేదండి. ఇది అయితే ఇక్కడి నుంచి కూడా మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అసలు జనాలు చూసారు ఎలా ఉన్నారో అందరూను. ఎంతమంది జనాలు ఉన్నారో చూస్తున్నారు కదా. విపరీతంగా ఉన్నారండి జనాలు అయితే. అప్పుడు ఇంకా టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఈ ఘాట్లన్నీ చూసే వాళ్ళు ఉన్నారు. లైటింగ్ అయితే చాలా బాగుందండి. లైటింగ్ నైట్ టైం వెళ్తేనే చాలా బాగుంటుందండి నాకు తెలిసి. మీరు ఎవరైనా వెళ్తే కనుక నైట్ టైం అవి తీసుకోండి. ఇలాగా స్క్రూస్ తీసుకుంటే కనుక మీకు బాగుంటుందండి. 700 పర్ హెడ్ తీసుకుంటారు, కానీ బాగుంటుంది. అదైతేనే మీరు బాగా ఎంజాయ్ చేయగలరు అనమాట. ఇక్కడైతే హరిశ్చంద్ర ఘాట లేదంటే మణికర్ణిక ఘాట అంత ఐడియా లేదు. మణికర్ణిక ఘాట అనుకుంటా ఇది. ఇక్కడ తెలుసు కదండి, అవన్నీ చేస్తుంటారు, శవాలను కాలుస్తుంటారు అదంతాను. ఇక్కడ ఒక చోట కూడా గంగా హారతి ఇస్తున్నారండి. చూడండి ఎంత బాగా ఇస్తున్నారో. బాగా అనిపించిందండి మాకు. కొద్దిసేపు అయితే ఉన్నాం. ఆ లైటింగ్ చూడండి, నిజంగాను కన్నులు పండుగగా అనిపించిందండి మాకు. చక్కగా ఉందండి చాలా లైటింగ్ అయితేను. ఇక్కడ కూడా సౌండ్స్ వచ్చాయండి, ఇక్కడ కూడా సాంగ్స్ వచ్చాయి. నేను దాన్ని మ్యూట్లో పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడికి ఇది కూడా నెక్స్ట్ ఘాట్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది హరిశ్చంద్ర ఘాట్ అనుకుంటా. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇది అలాగ మొత్తం ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. నెక్స్ట్ ఇంకో చోట అయితే లేజర్ షో వేస్తున్నారు. అది ఇక్కడేనండి ఆ లేజర్ షో. రకరకాలుగా చూసారా, కలర్స్గా లైటింగ్ అయితే ఎలా వస్తుందో, ఎంత బాగుందో చూస్తున్నారు కదా. మాకైతే చాలా బాగా అనిపించిందండి నిజంగాను. నైట్ టైమే వెళ్ళాలి నిజంగా. నైట్ టైం అయితేనే చాలా బాగా కనిపిస్తాయి ఇవన్నీ మనకి. బాగా ఎంజాయ్ చేస్తామండి మేమైతే. పిల్లలు కూడాను బాగా ఎంజాయ్ చేశారు. అక్కడైతే కొన్ని ఐటమ్స్ స్నాక్స్ అవి కూడా అమ్ముతున్నారండి. వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు ఫ్రీగాని మాకు. పిల్లలకైతే మ్యాగీ అది కొనిపెట్టాము, ఆకలిస్తుందంటేను. వాళ్ళైతే తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. అయిపోయిందండి, టైం అయిపోయిన తర్వాత మేమందరం కూడా దిగిపోయామండి కిందకి. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలండి, ఎందుకంటే అది కొంచెం షేక్ వస్తున్నాయి. కొంచెం భయం వేసింది నాకైతేను. చూస్తున్నారు కదా ఎంత చీకటి పడిపోయిందోను. మళ్ళీ మేమైతే ఇక్కడ బాయ్ బాయ్ చెప్పేసి రూమ్కి వెళ్ళాలని చెప్పేసి మొన్నటి పొద్దున్నే మేము 4:30కి దర్శనానికి, శివయ్య దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నామండి. సో దానికైతే రెడీ అయిపోదామని చెప్పేసి వెళ్తున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఉందండి నెక్స్ట్. బాయ్ ఎవ్రీవన్.